ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేసినది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. సో ఏమైనా తప్పులుంటే క్షమించుర్రి. అండ్ ఈ వీడియో చిన్న పిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి మాత్రమే. దయచేసి మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడండి. అరే మామ నీకుందారా? లేదురా, ఉంగవాడు చూద్దురా. ఎర్రిపూక అంటారు, ఎప్పుడు ఎర్రిపూక మాటలు మాట్లాడతావేంద్రా? అది కాదురా పోటీ. ఏదంగా నువ్వు మాట్లాడక నాకు గుద్దలమంటుంది. నీకో విషయం చెప్పాలి మామ. ఏందో అది? నాకు సావిత్రి ఆంటీ మీద కనబడ్డది మామ. ఏది మీ ఇంటి పక్కన ముసల్దా? ముసలి కాదురా, పంది పిచ్చలోడా. ఎందుకు బట్టలు చింపుకుంటున్నావు చెప్పేదాకా వినొచ్చుగా. సావిత్రి ఆంటీ మామ లంజల కొంపలు ఉంటది. దాన్ని చూసినమ్మంటే నా పిచ్చకాయలు డాన్స్ చేస్తున్నాయి మామ. ఇంకేం మరి, పోయి బొర్రపోయినా ఒక రౌండ్ వేసుకోపోయినావు. దాన్ని తెంగాలంటే బిచ్చగాళ్ళ లెక్క తిరగాలంటే మామ దాని చుట్టూ. ఇంకేంది అడుక్కోపోయినావు? నీకు అలవాడగా బిచ్చం ఎత్తుకున్నాడు. మామ 10 రూపాయలు కొట్టు, మామ 20 రూపాయలు కొట్టని. అరే పొట్టారే, దాని దెంగినోడు లేజెంట్ అంటారా? మరి దెంగనోడు పిలిపించలోడారా? ఏ లడ్డారే, ఈ పొట్టవానికి లేవాలి మామ, అన్ని ఎరిపోకు మాటలు మాట్లాడతాడు. లేవదా? దారా మరి ఒంగు దెంగుతా నిన్ను. బొగ్గు రాసుకుంటే ఏమొస్తుంది మామ, బూర్జీ తప్ప. నువ్వు మొగోను అయితే ఆంటీని దెంగుపోయి. దెంగుడు కాదు, బెడ్లు దెంగుతా ఆంటివి. ఆంటీని దెంగాలంటే ఒక్క షాట్ 5,000 అడుగుతాయి మామ. దాని పంతల సుల్లి, దాని పువ్వా బంగారు పువ్వా? 5,000. దానికి గుద్దవాళ్ళగా డిమాండ్ ఉంది మామ ఈ ఏరియాలో. అయితే ఆతమాయ్ అందరం కలిసి 10 రౌండ్లు వేసుకున్నాం ఆంటీని. ఆంటీ తన ఈఎంఐ ఆప్షన్ పెట్టుకుందాం. రోజు 10 రౌండ్లు వేసుకుందాం, నెలకింత ఈఎంఐ కడదాం. పిల్లరా నీ కాడ ఎంత ఉన్నాయరా పైసలు? 500 ఉన్నాయరా బిట్టు. ఇంకేంది మళ్ళీ 10 2 బిల్లు పట్టుకురా పోతావుదాం. ఏ దెంగే ఇలా ఆంటీ కాడికి పోయి బెడ్లు కదెంగాలి నేను. ఏంది మామ 500 పట్టుకొని నా దగ్గరికి పోతావా? నిన్ను గుద్దలేంటిగా తీసినట్టు తీసి పడేస్తుంది. గవే 500 వన్ షాప్ కాడికి కట్టుకుపోయినావు అనుకో, 2 సల్లటి బిల్లు ఇచ్చి పంపిస్తాడు. ఏ చెల్లి నేను ఆంటీ కాడికి పోతా. నీ పిత్తి కాంటాంటాడు ఏం రేడు. పోలీసులకు దొరికితే గుద్దలు నూపుతారు, అప్పుడు తెలుసది పంది పిచ్చలోనికి. కానీ ఆంటీని ఎట్లయినా దెంగాలి మామ, లేకుంటే నా జీవితమే వేస్ట్. గట్టిగానే పెట్టింది ఆంటీ మందు మనోనికి. ఒక్కటే ఒక దెబ్బేసుకుంటా మా ఆంటీని ఎట్లయినా సెట్ చేయర్రి. మీ బాంచాను మీకు కాలు మోకుతా. ఇదే మామ సావిత్రి ఆంటీ అడ్డా. ఆంటీ ఎదురా? ఆంటీ చెట్టు వెనుక పొదలాలు ఉంటాయి మామ. ఫస్ట్ నేను పోయి డీలింగ్ మాట్లాడి ఒక రౌండ్ వేసుకొని వస్తా. మీరు ఇన్నే కాపలాగా ఎర్రి. ఓడని వచ్చింది అనుకో లకలకలకా నూరి. నేను ఎమ్మట అటు నుంచి అటు దెంకపోతా, మీరు ఇటు నుంచి ఇటు దెంకపోర్రి. ఏ దెంగే నేను పోతా మామ. ఫస్ట్ ఏతులు ఎక్కువ ఆతులు తక్కువ నీకు. నువ్వే డీలింగ్ మాట్లాడతావా? మళ్ళా నీ తానున్నాయా 500, నేను పోతే గదా 500 తలా ఒక్కొక్క రౌండ్ వేసుకునేటట్టు మాట్లాడొస్తా. నాకెందుకో తేడా దెంగుతుంది మామ, పోదాంపా. పోలీసు వాళ్ళు వచ్చారు అనుకో, మనం ఆంటీని దెంగుడు కాదు, పోలీసు వాళ్ళే మనం పట్టుకోయి గుద్ద బొక్కలు దెంగుతారు. ఆ దెంగే నువ్వు గుద్ద మూసుకొని ఇంటికి దెంగే. ఇంటికి పోయి తొక్కడు బిల్లు ఆడుకోపో. అది కాదు మామ. మామలేదు సుల్లి దెంగే. పిల్లి పిచ్చల బాడుకో, మేము ఇలా లపాకిని దెంగుతాం. ఏం బాబు తిన్నారా? లేదా ఆంటీ గుద్ద వాళ్ళు ఆకలేదు తిందామని వచ్చినాం. మామ రై ఆంటీ గుద్ద వాళ్ళుంది. ఒక్కసారి ఏంది మామ 10 సార్లు దెంగొచ్చు. ఇంటికి పోతున్నావు వారా? నువ్వు ఇంకా పోలేదారా? నేను ఇలా సావనైనా వస్తా గానీ ఈ లపాకిని దెంగకుండా అయితే పోను మామ. అరే తమ్ముళ్ళు మీరు ఇక్కడ నుంచి దెంగేయాలి. ఆంటీ నువ్వు పక్కేసుకొని రెడీగా ఉండు, గజ్జుబాయ్ వస్తుండు. నా సుల్లి నువ్వు ఒకటి నా ఆట ఒకటారా? ఆంటీని ఫస్ట్ ఎన్నిక మేము వచ్చినాం. ఆడవాడు మధ్యలో సుల్లిగాడు. తమ్ముడు మాటలు జారుతున్నావు, ఒట్టకాయలు ఆమ్లెట్లు అయిపోయి. నడువు మామ, ఎందుకు వచ్చినాడు వెళ్ళి మళ్ళీ వద్దాంపా. ఏ నువ్వు మూసుకో ఆడు గుద్దలోడా. ఆడేం బిక్తారా మా తాతలు? తమ్ముడు నీకు గజ్జుబాయ్ అంటే ఎవరో తెలియనట్టుంది. అగో మళ్ళా పిత్తు గజ్జుబాయ్ అంటాడు. అందుకే గజ్జుకు కలిసిందారా పేరు అట్లా పెట్టుకుండు గుద్దాకిలోడు. నువ్వు ఈయనే ఉండరా, గజ్జుబాయిని పట్టుకొస్తా. చుల్లిపోయి అంటే నువ్వే నా ప్రాణం. రేట్ అయితే చెప్పు. ఒక్కరా ఇద్దరా ముగ్గురా? ముగ్గురు ఆకలి అవుతుంది అంటే ముగ్గురం తింటాం నిన్ను. ఒక్కరైతే 5,000, ముగ్గురైతే 15,000. మీ ఇంట్లో రూమ్ రెంట్లు అడుగుతలేమాట మేము. మీ ముగ్గురం ఒక్కొక్క దెబ్బ వేసుకుంటాం నిన్ను. ఆ రేట్లు చెప్పండి. నేను చెప్పేది ఒక షార్ట్ 5,000. అంటే తక్కువేం లేదా? పోనీ ఈఎంఐ ఆప్షన్ అన్న పెట్టుర్రి. రోజుకి 10 రౌండ్లు మీ ముగ్గురం వేసుకుంటాం. చూడు నెలకింత ఈఎంఐ కట్టుకుంటాం ఆంటీ. ఏ ఆంటీ మంచిది మామ. ఇగో ఆంటీ డౌన్ పేమెంట్ కూడా పట్టుకోవచ్చు 500. అరే మామ ఫస్ట్ నేను ట్రయల్ వేస్తా, మీరు ఇన్నే ఉండరు. ఎడమకెళ్తుందంటే గుడ్లు గుద్దులకు జారుతాయి పట్టేసుల్లిగా. ట్రయల్ ఏంట్రా ట్రయల్? ఇదేమైనా క్రికెట్ మ్యాచ్ జరుగుతుందా?
పైసలు ఉంటారా లేకపోతే దెంగ అంటే ఒక్కసారి నన్ను నమ్ము. పైసలు ఈస్ నాట్ ఎవ్రీథింగ్. నువ్వు ఒక్క ఛాన్స్ ఇచ్చినావు అనుకో, నేను లేపి లేపి డాన్స్ ఆడతా. అన్న ఈడే అన్న ఇందాక కొత్తగా మాట్లాడింది. నువ్వు నవ్వాకరా లంజోడకా. అరే తమ్ముడు, ఆతులు గడ్డపార్లైనయారా అప్పుడే లపాకిని దెంగనికి వచ్చిర్రు. అది నా లపాకిరా, ఎవ్వడు దెంగొద్దు. అదేమన్నా నీ పిల్ల మారా లెస వీలవుతున్నావు. గచ్చుదా నాకు లెస్ టైం అవుతుంది. ఏయ్ నువ్వుండే, నా తర్వాతనే ఎవరైనా. తమ్ముడు మంచిగా చెప్తున్నా, అంగడంగడ దెంగకూడు, సప్పుడాక దెంగేరి. నీ ముసలి గుడ్డని గద్దలు దెంగ, నువ్వే దెంగేరా బాయ్. ఆంటీ మేము ఇలా దెంగకుండా ఇడికెళ్ళి పోయేదే లేదు. తింటావు తమ్ముడు, ఇక తన్నులు తింటావు. అయితే ఆతుకులు లేకుండా బతుకురు, రారా చూసుకుందాం. నీ గుడ్డని కర్రగారు దెంగ లంజోడక చెప్పింది ఇండియాలో. నీ గుడ్డ బాగా వస్తుందిరా, పొమ్మట పోతలేవు. వచ్చినా పట్టుకొని కొట్టు రేపు బాడుకోవు. నీ పంతల సొల్లి ఫస్ట్ ఎవడు వచ్చిన అటు చెప్పు. ఫస్ట్ ఎవడు వచ్చిండు? మీరే వచ్చిర్రు. మరి గా ముచ్చడి దుబ్బదిల్ల మొక్క బడుకోవు చెప్పు. అబ్బా నువ్వు రా అంటే నాకు ఆగుతలేదు. నా పిచ్చికలు డాన్స్ చేసినాయి, మనం వేసుకుందాం. ఆహా అయిపోయింది మామ, నా జన్మ ధాన్యం. పొట్టి నువ్వు ఓరా ఇప్పుడు. ఏందన్నా ఎర్రి పూకొని లెక్క గట్ల చూస్తున్నావు? వాళ్ళందరూ ఒక్కొక్క రౌండ్ వేసుకుంటారు. ఆ పొట్టు నా పిచ్చల మీద తెంగిట, ఆ పిచ్చలు వస్తున్నాయి. నాయన 4 ఆతులు వీకిసా మెడకు తాయితు కట్టుకో. నీ ఒట్టకాయలు బూరాలు పోయినట్టు పోతాయి. నువ్వు బూరాలు అడ్డు, నాది అయిపోయింది. ఆహా ఆంటీ తన గుద్దవాల సుఖం ఉంది మామ, అందుకే ఇడు బాగా రుచి మరిగిండు. ఆంటీ తన లకలకలకలక కొత్తగా మలిసిన ఆతులు లెక్క భలే ఉన్నారా. సార్ నమస్తే, ఫోన్ చేసింది నేనే. వెంకట్రావు ఫస్ట్ ఇన్ని దెంగు. చెప్పుర్రా, మీరు ఇప్పుడు చెప్పుర్రి, మీరు ఎందుకు వచ్చిర్రు? అట్లా పోతున్నాం సార్ రోడ్డు మీదకి వెళ్ళి. ఇక చెట్టానికి సౌండ్ వచ్చింది, కాపాడండి కాపాడండి అని. వచ్చి చూస్తే ఈ ఆంటీ నాడు దెబ్బేస్తుండు. మీ పాయింట్ లేవురా? ఆడు మమ్మల్ని కొట్టిండు సార్, మా పాయింట్లు కూడా చింపిండు. మళ్ళీ మీకు ఫోన్ చేసి సీన్ క్రియేట్ చేసిండు. నాకు తెలుసు తమ్ముడు, న్యాయమైంది ధర్మమైంది అనేది, అందుకే ఆయన గుద్దవాళ్ళు దెంగిపిస్తున్నా. ఏందమ్మా నీది? ఎంతమంది కంటిసావు నీ రోగం? అయ్యో సార్ నాదేం తప్పలేదు, రోగం ఉందా? ఏం రోగం ఉంది సార్? దానికి ఏడ్స్ ఉంది తమ్ముడు. ఇప్పటికి 300 మంది కంటించింది, అందులో ఈడొకడు. అందుకే దీని దగ్గరికి వస్తాడు దెబ్బేసుకోనికి. ఓకే గాయ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోరి. అట్లా చూస్తున్నట్టు దెంగేకురు మామ. మీ సపోర్ట్ ఉంటే నాకు ఇంకా గుద్దాల బలం వస్తుంది. వీడియోలు కంటిన్యూ గుద్దుతూనే ఉంటున్నా. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.